రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించిన సినీ నటుడు సోను సూద్. నేను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కానీ తెలుగు ప్రజలే నా కుటుంబ సభ్యులు. నా సోదరుడు సిద్ధురెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉంది. సిద్ధురెడ్డి నా దర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుకెళ్లాలి. సోను సూద్ సిద్ధురెడ్డిలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపిన విద్యార్థులు పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లో పంపిణీ చేస్తామని తెలిపిన సోను సూద్. I'm from Punjab, but Telugu people have been my first family. The love that I got from all of you makes me so humble, so proud that I just want to tell you that I love you and God bless you and just keep doing the good work. And my brother, I feel so proud to be a part of this family. All I can do, anything I can do, please let me know. And I promise you that together we will make this a better place to live in. You know, I will also speak to Siddhureddy Garu, where, you know, I'll send few laptops for you guys. So he'll select you, and so you can study and do something good. Thank you once again. Make proud. So I'll do that for you guys. And thank you so much. I'm so proud of you, and God bless you. I love you too. ఫేమస్ చాలా అవసరం వెళ్దామని చెప్పి సార్ కూడా వచ్చారు, మమ్మల్ని ఇక్కడ పరిచయం చేశారు మిమ్మల్ని మీకు. కానీ నేను అంతకుముందే శంషాబాద్లో ఒక స్కూల్ రెనోవేట్ చేశాను, కొత్తది కట్టాను. అక్కడ ఒక బుక్ డిజైన్ ఇచ్చాను. ఆ బుక్ డిజైన్ చూసినప్పుడు సోను సూద్ గారు సోషల్ మీడియాలో చూసి ఇన్స్పైర్ అయ్యి సారే వచ్చి సోనుపై హీరో గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. అది సో ఇవాళ అట్లాంటి ఒక స్కూల్ మళ్ళీ మనం కడుతున్నామంటే సోనుబాయికి తెలిసి जस्ट अप्रिशिएशन చూడడానికి सिद्धू ब्रदर आप स्कूल बना रहे, स्कूल रिनोवेशन कर रहा है, देखने के लिए एक रियली उतना बड़ा काम छोड़ के फतेह मूवी నడుస్తుంది. చాలా పెద్ద బిజీ టైంలో కూడా అంటే మీకు ఇన్స్పిరేషన్ కావడానికి మీలాంటి వాళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అవడానికి మొత్తం ఫుల్ టైం అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాను అందరికి. సో నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ప్రాబ్లం అంటే చూశాను. బట్ ఇప్పటికి కూడా అన్ని స్కూల్ అలా ఉన్నాయని కాదు, కానీ చాలా స్కూల్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. రీసెంట్లీ నేను ఒక పేపర్లో చూశాను, అమ్మాయిలు అక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారంట, బట్ అక్కడ ఒక వాళ్ళలాగా నిల్చొని వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారంట. అది ఎంత ఘోరం అంటే అసలు ఈ కాలంలో కూడా మనం అసలు ఎక్కడున్నాం మనం అని ఇంకా కూడా నాకు అంటే మాట్లాడడానికి కూడా మాటలు లేవు. సో అట్లాంటి వాళ్ళకు ఎక్కడైనా సరే అంటే మనము ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, సొసైటీకి ఎంతో కొంత అంటే స్పెషల్గా ఈ బాలలకు వీళ్ళు నెక్స్ట్ భావి భారత పౌరులు ఒక ప్రధాని కావచ్చు. స్పోర్ట్స్ లోనే కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరు టీచర్స్ యూఎస్ నుంచి కూడా మీకు ఆన్లైన్లో అంటే టీచర్ పర్మిషన్ ఇస్తే ఆన్లైన్లో మీకు రెగ్యులర్ క్లాసెస్ అంటే మీరు ఏదైతే క్లాసెస్ నేర్చుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ నుంచి ఇద్దరు మాట్లాడాను, వాళ్ళు కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి రెడీ ఉన్నారు. అది కాకుండా మీకు సెల్ఫ్ డిఫెన్స్, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే అది ఇది కాకుండా మీరు కొన్ని ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎట్లా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎట్లా బయటపడాలనేది మీరు కూడా క్లాస్ తీసుకుంటుంది. సో తను ఇప్పుడు ఉంది. సో ఇక్కడ పాలమాకుల కస్తూర్బా స్కూల్, ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం అంటే వాష్రూమ్ సరిగా లేవు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉండే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ 43 వాష్రూమ్లు కట్టించాను, 43 వాష్రూమ్లు కట్టించాను. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను. తర్వాత ఒక బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలను నేను బడిని గుడిగా మార్చాను.
ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను. సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు. సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే మన మనవాళ్ళకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్కు మనం ఎంతో కొంత చేయాలనే నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు, వాళ్ళకి చేసినది ఎంబడెమ్మే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది. ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే. సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే రీసెంట్లీ ఒక పేపర్లో చూసాను, నేను ఒక 500 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి గోడలాగా నిలబడి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఈ మధ్య కూడా చాలామంది పిల్లలు కూడా ఏదైతే భోజనాలు అవి బాగలేవని చెప్పేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ కాకుండా అంటే ఎవరో ఒకరు సొసైటీకి వచ్చి ఇట్లా సొసైటీలో ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు 500 లీటర్ వచ్చేలాగా చేశాను. సో పిల్లలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళ బుక్లో ఉన్న సమస్యలతో ఫైట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలతో ఫైట్ చేయకుండా చేశాను. సో ఇది కాకుండా ఇంకా కూడా వేరే వస్తువులు ఇట్లాంటివి ఉన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.